వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే మనకి పికిల్స్ వచ్చాయండి. జేడీ పికిల్స్ ఫ్రమ్ నిడదవోలు. నేనైతే 2 పికిల్స్ పెట్టుకున్నానండి. ఒకటి గోంగూర ప్రాన్స్ పికిల్ ఒకటి పెట్టాను, అలాగే మటన్ పికిల్ ఒకటి పెట్టానండి. కాకపోతే రెండు కూడా నేను కొంచెం క్వాంటిటీలే పెట్టాను, పావు కేజీ. అండ్ యాక్చువల్లీ చాలా మంది నాకు కామెంట్స్ చేశారండి. అంటే నేను చిన్న వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తానని చెప్పాను కదండి. చాలా మంది కామెంట్స్ చేశారండి వీడియోస్ కింద, మా పికిల్స్ ట్రై చేయండి, మా పికిల్స్ ట్రై చేయండి అని చెప్పి. బట్ ఎవరు పడితే వాళ్ళ పికిల్స్ ట్రై చేయడానికి అసలు వాళ్ళు జెన్యూనా కాదో, అసలు కావాలని పెడుతున్నారో, నిజంగా వాళ్ళకి బిజినెస్ ఉందో ఏం తెలియదు కదండి. అలా తెలుసుకోకుండా పెట్టేయలేను. నేను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి అని నేను చెప్పాను. అప్పుడు కూడా నేను ఉన్నది ఉన్నట్లే చెప్తాను, నాకు నచ్చితే నచ్చిందని చెప్తాను, లేకపోతే లేదని చెప్తానని చెప్పాను. అండ్ కామెంట్స్ లో కూడా చాలా మంది మీరు తిని మీరు జెన్యూన్ గానే రివ్యూ ఇవ్వండి, మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి మేడం, ఒకసారి ట్రై చేయండి అని అన్నారు. సో ఎవరైనా నిజంగా మీకు పికిల్స్ అనేది ఉంటే, ఒకవేళ మీరు మీ పికిల్స్ ఉన్నాయని అందరికీ తెలియచేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి. అండ్ కొంతమంది ఫేక్ వాళ్ళు ఉన్నారండి. ఎలా అంటే యూట్యూబ్ లో కామెంట్స్ పెడుతున్నారు, మా పికిల్స్ ట్రై చేయండి అని చెప్పి. సరే ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి అంటే ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి కూడా కామెంట్స్ లోనే పెడుతున్నారు తప్పితే వాళ్ళు మెసేజ్ ఏం చేయట్లా. అంటే వాళ్ళ ఫేక్ అని నాకు అనిపిస్తుంది. ఫేక్ వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే నమ్మాలనిపించదు, ఎవరు ఫేక్ ఎవరు మంచోళ్ళు అనేది మనకు తెలియదు కాబట్టి. సో నేనైతే అలా ఎవరికి పడితే వాళ్ళకి చేయను. ఇవైతే జేడీ పికిల్స్ అండి. సో నేను వీళ్ళది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే, ఆల్రెడీ ఒక సిస్టర్ యూట్యూబ్ లో పెట్టారు వీడియో, అది కొంచెం బాగానే వెళ్ళింది. ఆ వీడియో చూసి, అంటే చెప్పాను కదా ఎవరు పడితే వాళ్ళు ఫేక్ వాళ్ళందరినీ నమ్మేయకూడదని చెప్పి, నేను చూశాను కాబట్టి ఆవిడ కూడా బాగుందని చెప్పింది కాబట్టి సరే మనం కూడా ట్రై చేద్దామని నేను తెప్పించుకున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే నేను ఫస్ట్ హాఫ్ అమౌంట్ పే చేశాను, మిగతా అమౌంట్ వాళ్ళ పార్సిల్ వచ్చాక నేను పే చేశానండి. 2 పికిల్స్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇప్పుడైతే నేను అన్బాక్సింగ్ చేస్తాను. ప్యాకేజ్ అయితే చాలా బాగుందండి. అలేకే చిట్టి పికిల్స్ కూడా ఆ ప్యాకేజ్ చాలా బాగుంది. ప్యాకేజ్ పికిల్స్ కాబట్టి ఆయిల్ లీక్ అవుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్యాకింగ్ అనేది బాగుండాలి. కొంచెం లీక్ అయింది, ఆయిల్ లీక్ అయింది. ప్యాకింగ్ అంటే బయటికి లీక్ అవ్వలేదండి, బట్ లోపల కవర్ లో లీక్ అయింది. గోంగూర ప్రాన్ పికిల్ ఒకటి, ఇదిగోండి గోంగూర ప్రాన్ పికిల్. జేడీ పికిల్స్ 1/4 kg గోంగూర ప్రాన్. మ్యానుఫ్యాక్చర్ డేట్ అయితే 29/3 అండి. సో 29th మ్యానుఫ్యాక్చర్ అయింది. అండ్ బెస్ట్ బిఫోర్ 1 month. ఎస్, 1 month బిఫోర్ వాడాలని అయితే ఇక్కడ ఎక్స్పైరీ డేట్ అయితే వేశారు. అండ్ ప్రైస్ అయితే 500 అండి. జేడీ పికిల్స్ ప్రాన్స్ పికిల్ ఇది పావు కేజీ అండి. పావు కేజీ 500కి వచ్చింది మనకి. అంటే 1/2 kg లెక్కన చూస్తే 1000 రూపీస్. నాకు అలేకే చిట్టి పికిల్ దగ్గర అయితే 1/2 kg ప్రాన్స్ గోంగూర ప్రాన్స్ పికిల్ నాకు 1450 రూపాయలకి వచ్చింది. జేడీ పికిల్స్ దగ్గర 1/2 kg లెక్కన చూస్తే మనకు 1000 రూపాయలకి వచ్చినట్లు. సో నేను కొన్న రేటు ప్రకారం అయితే చాలా తక్కువ ఉందండి. ఇంచుమించు జేడీ పికిల్స్ కి అలాగే అలేకే చిట్టి పికిల్స్ కి పావు కేజీ దగ్గర 225 రూపీస్ తక్కువ ఉందండి. మటన్ పికిల్ అయితే లీక్ అయిందండి ప్యాకేజ్. ఇది కూడా అంతే, మ్యానుఫ్యాక్చర్ డేట్ సేమ్ 29th 3rd month అండ్ బెస్ట్ బిఫోర్ 1 month అని రాశారు. ఇప్పుడైతే నేను మటన్ పికిల్ తర్వాత చేస్తాను, ఫస్ట్ అయితే ప్రాన్స్ పికిల్ చేస్తానండి. సో ఇప్పుడైతే నేను ప్యాకింగ్ కట్ చేస్తానండి. ప్రాన్ పికిల్, గోంగూర ప్రాన్ పికిల్. సో ఫస్ట్ అయితే ఒక కవర్ రిమూవ్ చేశాను. అండ్ నెక్స్ట్ కవర్. సో ఇది కూడా 3 లేయర్ ప్యాకేజ్ ఇచ్చారండి జేడీ పికిల్స్. ఇది 3 లేయర్డ్ ప్యాకింగ్. ఇందులోంచి కూడా యాక్చువల్లీ కనిపిస్తుందండి, మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ నార్మల్ గా చూస్తే ఇందులో ఆయిల్ ఫ్లోటింగ్ లాగా అయితే ఏం అనిపించట్లేదు. ఓపెన్ చేస్తాను మీకు క్లియర్ గా కనిపించడం కోసం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ పర్ఫెక్ట్ గా ఉంది, ఎక్కువ లేదు తక్కువ లేదు. స్మెల్ అయితే సూపర్ గా ఉందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇందులో ఆయిల్ అయితే ఎక్సెస్ లేదండి, అలానే తక్కువ కూడా లేదు, కరెక్ట్ గా ఉందన్నమాట. అంటే పీసెస్ ఏమి మనకి పీసెస్ పైకి తేలి ఆయిల్ లేదు అంటే మాత్రం ఖచ్చితంగా పికిల్ పాడవుతుంది, నిల్వ ఉండదు. నాకు అలేకే చిట్టి పికిల్ దగ్గర జరిగింది అదే. అంటే ఫిష్ పికిల్ అయితే అస్సలు ఆయిల్ లేదు, ప్రాన్స్ లో అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే ఒక అమ్మాయి వీడియోలో అన్నారు, ఎక్కువ ఆయిల్ ఉంటే పచ్చడి నిల్వ ఉంటది, లేదంటే ఉండదని చెప్పారు. అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్నాను అనమాట. ఫిష్ పికిల్ లో ఆయిల్ లేదు, మీరు కావాలంటే నా వీడియోకి వెళ్ళి చెక్ చేసుకోండి.
ఇందులో ఎలా అయితే నేను అన్బాక్సింగ్ చేశానో అక్కడ కూడా సేమ్ అలానే అన్బాక్సింగ్ చేశాను. ఆయిల్ లేకపోవడం వల్ల ఫిష్ అనేది పీస్ కూడా చాలా మెత్తగా ఉండటం వల్ల అది పాడైపోయింది. బట్ ఇక్కడ ఫిష్ పికిల్ వీళ్ళ దగ్గర లేదని నేను తీసుకోలేదు. నేను ప్రాన్స్ ని మటన్ చికెన్ ఉంటే ప్రాన్స్ మటన్ గోంగూర ప్రాన్స్ మటన్ తీసుకున్నా. ఈ గోంగూర ప్రాన్స్ అయితే అందులో ఉన్నట్టయితే ఆయిల్ ఇందులో మీరు చూస్తే ఆ రోజు ప్యాకింగ్ నేను బాటిల్లో వంపినప్పుడు ఫస్ట్ ఆయిలే పడిందండి. చూడండి సరిపడా మాత్రమే ఉంది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ప్రాన్స్ పికిల్, అలేఖ్య చిట్టి పికిల్. నేను ఇంతకు ముందు గోంగూర ప్రాన్స్ లో అలేఖ్య చిట్టి పికిల్ తీసుకున్నాను కదా అండి, దానికి దీనికి మీరు డిఫరెన్స్ చూడొచ్చు అండి. ఆయిల్ చూస్తే మీరు ఇందులో ఎక్సెస్ లేదు. టేస్ట్ కూడా చూసి చూపిస్తాను మీకు ఎలా ఉందనేది చెప్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే నేను కొంచెం రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ప్రాన్స్ కూడా చూస్తున్నాను అండి. కొంచెం పికిల్ తీసుకుంటాను. ఇందులో నాకు ప్రాన్స్ కూడా పర్లేదండి, బాగానే కనిపిస్తున్నాయి. తిని చెప్తాను ఎలా ఉందనేది. ఇప్పుడైతే తిని చూపిస్తా అండి. యాక్చువల్లీ స్మెల్ నాకు చాలా బాగా కొడుతుంది పికిల్. అలేఖ్య చిట్టి పికిల్ లో కూడా నాకు ప్రాన్స్ పికిల్, గోంగూర ప్రాన్స్ పికిల్ అనేది స్మెల్ బాగానే అనిపించింది. బట్ గోంగూర ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలియలేదు. ఇది ఎలా ఉందో చెప్తాను. ఫస్ట్ అయితే నేను ప్రాన్ తిని చూపిస్తున్నానండి. ప్రాన్స్ అయితే ఇంచుమించు రెండు, అంటే ఆ సాఫ్ట్నెస్ అనేది పికిల్ అన్నాక గట్టిగా ఉంటది కాబట్టి అలేఖ్య చిట్టి పికిల్ పీస్ ఎలా ఉందో జేడీ పికిల్స్ లో పీస్ కూడా సేమ్ నాకు అలానే అనిపించింది. అంటే మరీ రాయిలాగా ఉంటాయి చూడండి కొన్ని పికిల్స్, అలా లేవు. ప్రాన్స్ విషయంలో ఇద్దరివి కూడా సేమ్ ఒకేలా అనిపించిందండి ఫ్రై అవ్వటం అనేది. బాగుంది. అంటే గోంగూర ప్రాన్ పికిల్ తింటుంటే గోంగూర ఫ్లేవర్ తెలుస్తుంది నాకు. యాక్చువల్లీ అలేఖ్య చిట్టి పికిల్ దగ్గర నాకు అదే తెలియలేదు అనమాట. అంటే మేబీ నాకు ఆయిల్ ఎక్కువ రావటం వల్ల ఏమో కానీ ఆయిల్ ఎక్కువ తెలిసింది తప్పితే గోంగూర ఫ్లేవర్ ఎక్కువ తెలియలేదు. అండ్ కొంచెం సాల్ట్ కూడా తక్కువైందని చెప్పాను కదా వీడియోలో. ఇదైతే పర్ఫెక్ట్ గా సరిపోయిందండి. సాల్ట్ అలాగే స్పైసీనెస్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. నిజంగా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కొంతమందికి డౌట్, ఎందుకు పికిల్స్ బయట కొనాలా ఏంటి, ఇంట్లో చేసుకోవచ్చు కదా అని. నేను ఇది ఇంట్లో చేసుకునే ఓపిక ఉండే వాళ్ళ కోసం చేయట్లేదండి ఈ రివ్యూ అనేది. ఎవరికైతే ఇంట్లో చేసుకోవడానికి ఓపిక ఉండదో లేదంటే టైం ఉండదో అలాంటి వాళ్ళకి, బ్యాచులర్స్ కి, ఇలాంటి వాళ్ళకి కూడా యూస్ అవుతుంది కదా, సో వాళ్ళ కోసం చేస్తున్నాను. చాలా బాగుందండి. అంటే మనం ఫేమస్ అనగానే ఏవో కొన్ని ఫేమస్ పికిల్స్ దగ్గరే మనం వాళ్ళ పేర్లు విని వాళ్ళ దగ్గర బాగుంటాయి అనుకుంటాము. బట్ ఒకసారి ఇలాంటి చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళ దగ్గర కూడా ట్రై చేయండి. మన ఊర్లలో, మన సందు చివర్లో అలా ఉండే వాళ్ళ దగ్గర కూడా ట్రై చేస్తూ ఉండండి. ఈ జేడీ పికిల్స్ మాకు నిడదవోలు నుంచి వచ్చిందండి. నిడదవోలు అంటే ఇంచుమించు రాజమండ్రి దగ్గర నుంచే కదా. ఫ్రెండ్స్ నాకైతే అలేఖ్య చిట్టి పికిల్స్ రాజమండ్రి నుంచి హైదరాబాద్ కి రావడానికి 200 చార్జ్ చేశారు షిప్పింగ్ ఛార్జ్. బట్ జేడీ పికిల్స్ వాళ్ళు 100 రూపీసే చార్జ్ చేశారండి. మీకు వాట్సాప్ చాట్ కూడా పెడతాను. అండ్ నెక్స్ట్ అయితే ప్రాన్స్ పికిల్ నాకు వాళ్ళు అర కేజీ 1450కి ఇచ్చారు, 1450 రూపీస్ కి. అంటే మనకి పావు కేజీ 725 రూపాయలు, 725 రూపీస్ పడుతుంది. బట్ నాకైతే వీళ్ళ దగ్గర పావు కేజీ గోంగూర ప్రాన్స్ పికిల్ అనేది నాకు 500కి వచ్చింది. అంటే 220 రూపీస్ డిఫరెన్స్ ఉందండి. నిడదవోలు రాజమండ్రి ఇంచుమించు ఒకే దగ్గర కదా. బట్ మరి నాకు తెలిసి ఎవరైనా సరే పికిల్స్ మనం చేస్తున్నాము, ఏ బిజినెస్ అయినా మనం చేస్తున్నాము, నలుగురికి ఇస్తున్నామంటే మంచి క్వాలిటీయే ఉండాలని చూస్తారు కానీ పిచ్చి పిచ్చి వేసి పికిల్స్ వేగంగా పాడైపోవాలని ఎవరు చూడరు కదా. సో ఎంత కొన్ని మంచి క్వాంటిటీలు, ఎంత మంచి క్వాలిటీ ఎవరు వాడేసినా మరీ అంత హండ్రెడ్స్ లో డిఫరెన్స్ అయితే కనిపించదు కదా అండి. జేడీ పికిల్స్ దగ్గర అర కేజీ 1000 రూపీస్, నేను పావు కేజీ తీసుకున్నాను కాబట్టి నాకైతే 500కి వచ్చింది. టేస్ట్ అయితే చెప్తున్నాను కదండి. అలేఖ్య చిట్టి పికిల్ కి జేడీ పికిల్స్ కి టేస్ట్ డిఫరెన్స్ ఏంటంటే అలేఖ్య చిట్టి పికిల్ లో ఆయిల్ ఫుల్ గా ఉంది, చాలా ఎక్కువగా ఉంది ప్రాన్స్, గోంగూర ప్రాన్స్ లో. దాని వల్ల నాకు గోంగూర ఫ్లేవర్ తెలియలేదు, ఆయిల్ ఫ్లేవరే తెలిసింది. అండ్ సాల్ట్ తక్కువగా ఉంది. అండ్ పీసెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి అనమాట. మేము ఎప్పుడైనా కొన్ని తిందామని తీసినా సరే గ్రేవీ తప్పితే పీసెస్ దొరకలేదు. అండ్ ఇక్కడైతే అలా కాదండి, పీసెస్ పావు కేజీకి పీసెస్ బాగానే వచ్చినాయి, గ్రేవీ బాగుంది, అన్ని ఉప్పు కారం అన్ని సరిపోయినాయి. అంటే
మనం నార్మల్ ప్రాన్స్ పికిల్ తీసుకోవచ్చు. గోంగూర ప్రాన్స్ పికిల్ ఎందుకు తీసుకుంటామంటే గోంగూర ఫ్లేవర్ కోసమే తీసుకుంటాం. నాకు అక్కడ అది మిస్ అయింది ఆ రోజు. మేబీ అది అంటే వాళ్ళు గోంగూర వేయలేదని కాదు, కానీ గోంగూర కంటే అంటే ఆయిల్ ఎక్కువైపోవడం వల్ల గోంగూర ఫ్లేవర్ తెలియలేదు. బట్ ఇక్కడ చెప్పాను కదా, కరెక్ట్ గా ఉందండి, అంతా కూడా కరెక్ట్ గా ఉంది. అయితే అలేకే చిట్టి పికిల్ అండ్ జేడీ పికిల్స్ రెండింటిని ఎందుకు కంపేర్ చేశానంటే నేను కొన్నది ఈ రెండింటి దగ్గరే. ఒకవేళ ఫ్యూచర్ లో ఇంకా వేరే వాళ్ళ దగ్గర కొంటే మూడిట్లో ఏది బాగుంది అనేది చెప్తాను ఆ రోజు, ఓకేనా? సో నేనైతే ఇప్పుడైతే ఈ రెండిట్లో అయితే జేడీ పికిల్స్ కే ఫుల్ మార్క్స్ వేస్తున్నాను. అంటే కాస్ట్ విషయంలో, షిప్పింగ్ ఛార్జ్ విషయంలో, అలాగే క్వాంటిటీ విషయంలో. చిన్న చిన్న వాళ్ళ దగ్గర కూడా ఒకసారి ట్రై చేస్తే కదండి తెలిసేది. ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే మాత్రం జేడీ పికిల్స్ నేను నెంబర్ కూడా యాడ్ చేస్తాను. నాకు నచ్చితే నేను నెంబర్ యాడ్ చేస్తాను, నచ్చకపోతే ఇంకా నేను నెంబర్స్ కూడా యాడ్ చేయనండి. బట్ ఈ పికిల్ నాకు చాలా బాగా నచ్చింది, అందుకనే నెంబర్ యాడ్ చేశాను. ఇప్పుడు మటన్ పికిల్ అండి. ఇది కొంచెం ప్యాకేజ్ లీక్ అయింది. మనకేంటంటే వేరే ప్లేసెస్ నుంచి వస్తున్నప్పుడు కొంచెం ఎలా పడితే అలా హ్యాండిల్ చేస్తారు కదా. ఈ మటన్ పికిల్ కొంచెం లీక్ అయిందండి, అంతే. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగోండి, ఆల్రెడీ చూపించాను కదా, ఇదిగోండి లీక్ అయింది. మటన్ అండి, మటన్ పికిల్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మటన్ పికిల్. ఆయిల్ కొంచెం బయట లీక్ అయింది, అయినా సరే పావు కేజీ పికిల్కి ఇంకా ఇంతకంటే ఆయిల్ మనకు అవసరం లేదు. సో ఇది గోంగూరదని చెప్పాను కదా, మళ్ళీ ఫ్లేవర్ కలిసిపోద్దని చెప్పి తోసేసాను. జస్ట్ ఈ ఒక్క ముద్దకు మాత్రం దీన్ని కలుపుతున్నా. ఇదిగోండి మటన్ పీస్. ఇది కూడా మరీ నవలేమన్నట్లుగా లేదండి, అలాని మరీ సాఫ్ట్ గా కూడా లేదు. పికిల్కి ఎలా ఉండాలో అలానే ఉంది. యాక్చువల్లీ పికిల్ ఏంటంటే నార్మల్ గా తిన్నప్పుడు మనకు కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది, బట్ రైస్ లో కలుపుకుంటే కరెక్ట్ గా సరిపోయింది. మటన్ పికిల్ కూడా చాలా బాగుందండి. అదే చెప్తున్నా, మనకి తెలిసిన వాటిలోనే బాగుంటాయి అనుకుంటాం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాటిలోకి వెళ్ళాం. బట్ ఒకసారి వెళ్ళి ట్రై చేస్తేనే కదండి ఎలా ఉంటుంది అనేది తెలిసేది. నిజంగా రెండు పికిల్స్ చాలా బాగున్నాయండి. నాకైతే మటన్ పికిల్ కంటే కూడా గోంగూర ప్రాన్స్ చాలా బాగా నచ్చింది. గోంగూర ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది అందులో అయితే. ఫ్రెండ్స్, జేడీ పికిల్స్ ఫ్రమ్ నిడదవోలు అండి, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది, ప్రైస్ కూడా అంతే. షిప్పింగ్ ఛార్జ్ కూడా అండి తక్కువే ఉంది, 100 రూపీస్ ఉంది. అంటే హైదరాబాద్ మాది, మాకు హైదరాబాద్కి వచ్చేసరికి 100 రూపీస్ అండి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే చాలా జెన్యూన్ గా చెప్పాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. బై బాయ్.